బ్రహ్మముహూర్తం సమయంలో ఈ రాసుల వారు నిద్ర లేచి ఒక్క పని చేస్తే చాలు మీరు ధనవంతులు అవుతారు. అందరికీ నమస్కారం. ఈ వీడియోని చూస్తున్న వారందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి చూడండి. మీకు అంతా శుభం జరగాలని కోరుకుంటున్నాను. బ్రహ్మముహూర్తాన్ని అమృతకాలం అని పిలుస్తారు. అమృతకాలం సూర్యోదయానికి 90 నిమిషాల ముందు వస్తుంది. బ్రహ్మముహూర్తంలో నిద్ర లేచి పని చేసుకునే వారి ఆరోగ్యం బాగుంటుంది. వారు చాలా హాయిగా ఉంటారు అని ఆయుర్వేద శాస్త్రాలలో చెప్పబడినది. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం మనిషి కర్తవ్యం. బ్రహ్మముహూర్త కాలాన్ని అలవాటు చేసుకొని చూడండి. జరిగే అద్భుతాలను మీరు కూడా నమ్మరు. ఊహించని విజయాలని అందుకుంటారు. మీరు కోరుకున్న రంగంలో మంచి నైపుణ్యాలు సొంతం చేసుకుంటారు. బ్రహ్మముహూర్త కాలంలో మీరు చేసే ప్రతి పని ఫలిస్తుంది. అందుకే ఈ సమయాన్ని సృష్టికర్త సమయం అని పిలుస్తారు. ప్రాచీన విజ్ఞానం, ఆధునిక విజ్ఞానం రెండింటిని అదుపులోకి తీసుకొని నిరూపించబడ్డ మహత్తరమైన విషయాలను ఈ వీడియోలో చూద్దాం. చివరి వరకు వీడియో చూడండి. మానవులు బ్రహ్మముహూర్త సమయంలో ధ్యాన వేద పఠనం చేయాలి. ఈ సమయంలో ధార్మిక గ్రంథాలు చదవడం, ధ్యానం ఆచరించడం, ఆలోచనలు ప్రణాళికలు చేసుకోవడం వంటివి చేయాలి. అంత శక్తివంతంగా ఉన్న ప్రకృతి చర్యలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి చర్య లా ఆఫ్ అట్రాక్షన్. యద్భావం తద్భవతి అనే మాట మీరు వినే ఉంటారు. మీరు ఏం ఆలోచిస్తే దాన్ని తిరిగి పొందుతారు. రోజు ఎన్ని ఆలోచనలు చేస్తూ ఉంటాం, దానికి బ్రహ్మముహూర్తానికి లింకు ఏమిటి అని మీకు అనిపించవచ్చు. ఈ విశ్వం అంతా కలిపి ఒక మొబైల్ టవర్ అని ఊహించండి. మన మెదడుల్ని మొబైల్ ఫోన్స్ అని భావించండి. పగటి వేళ జనం మెలకువగా ఉంటారు. ఆ స్థితిలో మెదడుల సిగ్నల్స్ని విశ్వంలోకి పంపిస్తూ ఉంటాయి. ఇక్కడ సిగ్నల్స్ అంటే మీ ఆలోచనలు. అందరూ మెలకువగా ఉన్న సమయంలో మీరు కూడా ఒక ముఖ్యమైన ఆలోచన విశ్వంలోకి పంపిస్తుంటే అది నిజ జీవితంలోకి రావడానికి చాలా సమయం తీసుకుంటుంది. అదే అందరూ నిద్రపోతూ ఉన్నప్పుడు, అంటే బ్రహ్మముహూర్త సమయంలో విశ్వ తరంగాల పుణ్యం, అంటే ఫ్రీక్వెన్సీ తక్కువగా ఉన్న వేళ ఆలోచనలు నిమగ్నమై ఉంటే ఆలోచనలు నిజం కావడానికి మెండుగా ఉంటాయి. కావాలంటే మీరే గమనించండి. డే టైంలో ఒక చోట నుండి మరో చోటుకు వెళ్ళడానికి పట్టే సమయం కంటే ఉదయం 4 గంటలకు బయలుదేరి వెళ్ళడానికి ట్రాఫిక్ ఎక్కువగా ఉండదు, పొల్యూషన్ ఉండదు. కాబట్టి త్వరగానే చేరుకుంటాము. అలాగే బ్రహ్మ ముహూర్త సమయంలో ఈ అనంత విశ్వంలో ఆలోచనల రద్దీ చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో ఆలోచించి చేసే ఏ పని అయినా నెరవేరే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఒక అమెరికన్ శాస్త్రవేత్త, రాజకీయవేత్త ఏం చెప్పారు అంటే, రాత్రి త్వరగా నిద్రపోయి మరునాడు వేకువజామునే నిద్ర లేస్తే దీన్ని అలవాటు చేసుకుంటే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు, ఐశ్వర్యంతో జీవిస్తాడు, తెలివితేటలు కలిగి ఉంటాడు. ఇంకా రెండో ప్రకృతి చర్య కాస్మిక్ ఎనర్జీ. దీనిని విశ్వశక్తి అంటూ ఉంటారు. భారతీయ సనాతన ధర్మ ప్రకారం రాత్రి సమయాన్ని 4 భాగాలుగా విభజించడం జరిగింది. సూర్యాస్తమయం 6 గంటలకు జరిగితే సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఉన్న సమయం రుద్రకాలం. ఈ రుద్రకాలంలో ఎప్పుడూ నిద్రపోకూడదు. రాత్రి 9 నుంచి 12 వరకు సమయం రాకస్కాలం. ఈ కాలంలో ఎప్పుడూ మెలకువగా ఉండకూడదు. మధ్య రాత్రి 12 నుంచి తెల్లవారుజామున 3 నుంచి ఉన్న సమయం గంధర్వకాలం. ఈ గంధర్వకాలంలో చక్కగా నిద్రపోయి ఉంటాం. తెల్లవారుజామున 3 నుంచి ఉదయం 6 గంటలకి ఉన్న సమయం మనోహర సమయం. ఈ మనోహర కాలంలో పక్క నుంచి లేచి మెడిటేషన్ చేయాలి. మనోహర కాలం విశ్వశక్తి అధిక మొత్తంలో సంచరిస్తూ ఉంటుంది. విశ్వశక్తి అంటే బ్రహ్మాండంలో ఉన్న చైతన్య శక్తి. ఈ విశ్వ చైతన్యమే బ్రహ్మాండాన్ని నడిపిస్తుంది. మనం నిద్రిస్తూ ఉన్నప్పుడు అతి తక్కువ సమయంలో, అతి తక్కువ మోతాదులో విశ్వ చైతన్యం మనలో ప్రవేశిస్తుంది. మీకు ఆ శక్తి వచ్చిన రోజంతా పనులు చేసుకునే శక్తి పెరుగుతుంది. అయితే ఈ బ్రహ్మాండంలో ఉన్న విశ్వశక్తి మనోహర కాలంలో అధిక మొత్తంలో సంచరిస్తూ అమోఘమైన శక్తిని ప్రభావం కలిగి ఉంటుంది. ఈ సమయంలో మీరు మెడిటేషన్ చేస్తూ ఉంటే అపారమైన శక్తి ఎక్కువ మోతాదులో మీలో ప్రవేశిస్తూ ఉంటుంది. కొద్ది రోజుల్లోనే మీలో బుద్ధి వికాసం కలిగి ఆధ్యాత్మిక అనుభూతులు కలుగుతాయి. మీకు ఏకాగ్రత, మీలో చురుకుదనం, మీలో ఆత్మవిశ్వాసం, అన్నింటిలో ఆ చైతన్యం కనిపిస్తుంది. మనలో అంత చైతన్యం అంటే విశ్వశక్తి మనలో అంత చైతన్యాన్ని శక్తివంతం చేస్తుంది. అందుకే వీలైనంత కాస్మిక్ ఎనర్జీని తమలోకి గ్రహించుకోవడం కోసం సాధువులు, మహాత్ములు, విశ్వశ్రేయస్సు కోరి చింతనాపారులు ధ్యానాన్ని ఆశ్రయిస్తారు. నిలకడైన ధ్యాన స్థితిలో కూడా విశ్వ చైతన్యం ప్రవేశింపజేస్తుంది. అలాగే విశ్వ చైతన్యాన్ని పొందడానికి ధ్యాన మార్గం ఒకటేనా అంటే అది ఒకటే కాదు. ఐడియాలజీ ప్రజెంట్ జీవించడం అలవాటు చేసుకోమని చెబుతుంది. ఇలా చేయడం ద్వారా కూడా జ్ఞానాన్ని ఇచ్చే విశ్వశక్తిని పొందవచ్చు. ఒకసారి స్వయంవరంగా మీరే పరీక్షించుకోండి. ఇప్పుడే చూస్తున్న వీడియోని ప్లే చేయండి. ఇప్పుడు మీరు నా స్థితి మీరే ధ్యాన పెట్టండి.
ఈ క్షణంలో మీ శ్వాస దేని మీదకి మళ్ళింది గమనించారా? సరిగ్గా ఈ పని ధ్యానం చేసేటప్పుడు కూడా చేస్తారు. బ్రహ్మముహూర్త సమయంలో మీరు ఏ విషయం మీద ధ్యానం చేస్తున్నారు. అది చదువు కావచ్చు, ధనం కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, వేరే ఆలోచనలు కావచ్చు, ఏదైనా కావచ్చు, వాటన్నిటిపై ఏకాగ్రత పెరుగుతుంది. అందుకు గాను తగిన సత్ఫలితాలు కూడా మీరు అందుకుంటారు. ఇది కాస్మిక్ ఎనర్జీ పవర్. మూడవది ప్రకృతి చర్య. మనిషి మెదడు, శరీరం పరస్పరం కలిసే ఉంటాయి. అలాగే మన శరీరం ఉన్న ఈ విశ్వం పరస్పరం సంబంధం కలిగి ఉంటాయి. ఆ సంబంధం ఏమిటో ఇప్పుడు చూద్దాము. భూమి సూర్యుని చుట్టూ భ్రమణాలు చేస్తూ ఉంటుందని మనందరికీ తెలుసు. సూర్యోదయం వేళ తొలి సూర్యుని కిరణాలు భూమిని తాకగానే సూర్యశక్తి నింపుకున్న ఆ చైతన్యం భూమి చుట్టూ శక్తివంతమైన అయస్కాంత క్షేత్రాన్ని ఏర్పరుస్తుంది. దీని వలన మానవ శరీరంలోను మెదడులోను వివిధ రకాల రసాయన చర్యలు జరుగుతాయి. శరీర ఉష్ణోగ్రత మొదలైనప్పుడు మానవ శరీరంలోని సినియల్ గ్లాండ్ ఎక్కువ మోతాదులో మెలటోనిన్ విడుదల చేస్తుంది. ఉదయం 4 గంటల సమయంలో మనిషి శరీర ఉష్ణోగ్రత చాలా తక్కువగా ఉంటుంది. మెలటోనిన్ ఉత్పత్తి ఆగిపోతుంది. సూర్యోదయానికి ముందు మెదడులో మెలటోనిన్ ఎక్కువగా ఉన్న కారణంగా మెదడు ఎంతో ప్రశాంతంగా స్థిరంగా ఉంటుంది. ఆ స్థితిలో మెదడు గ్రహించే విషయాలు సున్నితంగా ఉంటాయి. ఏకాగ్రత చిత్తంతో అన్నిటినీ గుర్తుంచుకోగలుగుతారు. మీ ధ్యాస స్థిరంగా నిలబడుతుంది. కోరుకున్న విషయం మీద మనసు కేంద్రీకృతం చేయగలుగుతారు. ఇంకా ఏంటి అంటే బ్రహ్మముహూర్తంలో మెడిటేషన్ చేశాక మళ్ళీ పడుకోవచ్చా? దీనికి గల సమాధానం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇదే కాదు, బ్రహ్మముహూర్తం అంటే ఏంటి, ఈ సమయంలో ఎందుకు నిద్ర లేవాలి, లేస్తే ఉపయోగాలు ఏంటి, లేచాక తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అని ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి వరకు చూసి లైక్ చేయండి. ముందుగా బ్రహ్మముహూర్తం అంటే ఏంటో తెలుసుకుందాం. బ్రహ్మముహూర్తం లేదా బ్రాహ్మీ ముహూర్తం అంటే సృష్టికర్త సమయం. బ్రహ్మముహూర్త అనేది జ్ఞానాన్ని గ్రహించడానికి సరైన సమయం. ముహూర్తం అంటే ఒక కాల వ్యవధి. ఒక ముహూర్తం అంటే 48 నిమిషాల కాలం. బ్రహ్మ ముహూర్తం అంటే సరిగ్గా సూర్యోదయానికి ముందు 2 ముహూర్తాల కాలం ముందు అంటే 98 నిమిషాల ముందు ప్రారంభమవుతుంది. ఇది సరిగ్గా 4 గంటల నుంచి 5:30 లోపు ప్రారంభమవుతుంది. ఈ సమయం ఎంతో శక్తివంతమైన సమయం. ఈ బ్రహ్మముహూర్త సమయంలో ఎంతో శక్తి దాగి ఉంటుంది. ఈ సమయంలో కన్న కలలు, అన్న మాటలు నిజమవుతాయి. ఈ సమయంలో అనుకున్న సంకల్పం కోసం కృషి చేస్తే నిజమవుతాయి. ముఖ్యంగా ఈ బ్రహ్మముహూర్త సమయంలో కాస్మిక్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. క్రమంగా మెడిటేషన్ చేసే వారికి శరీరంలో కాస్మిక్ ఎనర్జీ ప్రవహించి వారి శరీర ఉష్ణోగ్రతను నయం చేస్తుంది. ఈ బ్రహ్మముహూర్త సమయంలో కాస్మిక్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. క్రమంగా మెడిటేషన్ వారి శరీరంలో కాస్మిక్ ఎనర్జీ ప్రవహించి వారి శరీర ఉష్ణోగ్రతను నయం చేస్తుంది. హిందూ తత్వశాస్త్రం ప్రకారం మెడిటేషన్ ప్రయోజనాలు తెలుసుకుందాం. మన శరీరం మనసు ఒకే క్షేత్రంతో చుట్టబడి ఉంటాయి. పాజిటివ్ ఎనర్జీ ఎప్పుడు శారీరకంగా మరియు మానసిక మరియు ఆధ్యాత్మికమైన వాటిలో సెల్ఫ్ హీలింగ్ సహాయపడుతుంది. కాస్మిక్ ఎనర్జీ నెగటివ్ని తగ్గిస్తుంది. కాస్మిక్ ఎనర్జీ రక్త నియంత్రణలో సహాయపడుతుంది. గుండెపై సహాయపడుతుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది. కాస్మిక్ ఎనర్జీ మన శరీరంలో కార్టిసాల్ మరియు లాక్టిక్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇవి మన మానసిక ఒత్తిడిలో ముడిపడి ఉంటాయి. మానవ శరీరంలో ఫ్రీ రాడికల్స్ తగ్గించడంలో సహాయపడుతుంది. చిరాకు, ఆందోళన, నిరాశ వంటి మానసిక బాధలకు చికిత్స చేయడానికి కాస్మిక్ ఎనర్జీ బాగా పనిచేస్తుంది. మన మెమొరీని, పనితీరును ఇంప్రూవ్ చేయడానికి సహాయపడుతుంది. అందుకే మనం మెడిటేషన్ చేసిన కొద్ది రోజులకి, కొన్ని సంవత్సరాల క్రితం జరిగినవి కూడా నిద్రలో మనకి కొంచెమైనా గుర్తుకు తెస్తుంది. అయితే బ్రహ్మముహూర్త సమయంలో మెడిటేషన్ చేశాక మళ్ళీ పడుకోవచ్చా అని మీకు సందేహం ఉంది. అయితే హ్యాపీగా మీరు మళ్ళీ పడుకోవచ్చు. మీరు నెలకి ₹1,00,000 సంపాదించాలనుకుంటున్నారా? లేదా ఏమైనా ప్లాట్స్ కొనాలి అనుకుంటున్నారా? లేదా ఇల్లు కట్టుకోవాలి అనుకుంటున్నారా? సంవత్సరానికి ఎన్ని లక్షలు సంపాదించాలి అనుకుంటున్నారు? మీరు మీ ఫ్యామిలీతో ఎలా గడపాలి అని అనుకుంటున్నారు? ఏ దేశానికి టూర్కి వెళ్ళాలి అని అనుకుంటున్నారు? మీ దగ్గర ఎంతమంది వర్కర్స్, మేనేజర్స్ ఉండాలనుకుంటున్నారు? ఇలా ఒక సినిమా లాగా స్క్రిప్ట్ రాయండి. ఇలా రాస్తున్నప్పుడు మీరే హీరో. ఈ కథ అంతా మీ చుట్టే తిరుగుతుందని ఊహించండి. ఖచ్చితంగా బల్లగుద్ది చెప్పగలను, కొన్ని సంవత్సరాలకి మీరు అనుకున్నది నిజమైపోతుంది. అంతెందుకు, కొన్ని నెలలకు కూడా నిజం అవ్వచ్చు. విజువలైజేషన్. బ్రహ్మముహూర్తంలో మెడిటేషన్ అయిపోయాక కాసేపు సమయం తీసుకొని మీరు రాసుకున్న పర్మిషన్స్ నిజమైతే ఎలా ఉంటుందో కళ్ళు మూసుకొని ఊహించండి. మీ అద్భుతమైన ఫీలింగ్స్ ఎలా ఉంటాయో ఊహించుకోండి. ఇంకా రాశుల గురించి చూసుకుంటే తులారాశి, కుంభరాశి వారికి సమయం బాగా అనుకూస్తుంది. బ్రహ్మముహూర్తంలో మీరు అనుకున్నది ట్రై చేసి చూడండి, తప్పక నెరవేరుతుంది. ఇది మాత్రం నిజం, మీరు అనుకున్నది జరుగుతుంది.
కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా బ్రహ్మముహూర్త సమయంలో లేవడానికి ట్రై చేయండి. మీ కోరికలు నెరవేరాలి అంటే మీరు ఖచ్చితంగా బ్రహ్మముహూర్తంలో లెగిసి తీరాల్సిందే.